శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు ప్రవచనకర్త చంద్రమౌళి నాయుడు, పురోహితులు సురేష్ స్వామి, రవి, చంద్రారెడ్డి, చిత్తరపు హనుమంతరావు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపినాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్ భాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజ స్వామి అవార్డు విధుల్లో ప్రతి శనివారం అఖండంగా 4 మాడ విధుల్లో గోవిందనామాలతో చేస్తూ ఆరోగ్యం ఇవ్వాలని అన్నీ ఎంత విశేషంగా ఆరోగ్యము, ఆయుష్, ఆనందము ఇస్తూ ఆ కోలాటం చూస్తూ ఉంటే కడుపు నిండిపోయింది. ఆ మాదిరి నభూతో నభవిష్యతి. మన వెంకటేశ్వర స్వామికి సమంగా ఏ దైవము లేదు భూలోకంలో. ఇదే మాదిరి ఆయన నామస్మరణ ఎక్కడ కూడా లేదు. ఇండియా కాదు, వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా లేదు. ఆ మాదిరి ఈ పాతకాలంలో అంతటి భాగ్యం కల్పించిన పెద్దలందరికీ చాలా ధన్యం. ప్రధానంగా అందరూ స్వామి కృప చేసుకుంటూ కలో వెంకటరాయ. పరమ పవిత్రమైనటువంటి తిరునగరలో ప్రతి శనివారం ప్రాతకాలంలో స్వామివారిని కీర్తిస్తూ కర కమలజం వా కీర్తనం వా అనేటువంటి దాంతో చేతులతో తాళం వేస్తూ నోటితో భగవన్నామ స్మరణ చేస్తూ ఈ తిరునగరిలో ఈ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధులలో ఈ నగర సంకీర్తనంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా ఐశ్వర్యప్రదాయమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ తిరుపతి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో ఒక 10 మందితో గత 1.5 సంవత్సరం కింద ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తన మండలి ప్రారంభించి ఈరోజు దరిదాపుగా 400-500 మంది సభ్యులతో జరుగుతోంది. ఇంకా దిన ప్రవర్ధమానమై ప్రతి ఇంట ప్రతి నోట గోవిందనామ స్మరణతో ప్రాతకాలంలో భగవంతుణ్ణి సేవించాలని అందరినీ కోరుకుంటూ తిరుపతి మాడవీధుల్లో ఈ ప్రతి శనివారము ఈ భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ గోపినాథ్ గారి వాళ్ళ మిత్రబృందు ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమం చక్కగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇది ప్రతి పౌరునికి, ప్రతి భక్తుడికి చాలా అదృష్టం కలిగి ఉంటుంది. అట్లాగే ఈ తిరుపతిలో ఉండే పుర ప్రజలు, భక్తజనులు, భక్త బృందాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ భజనలో పాల్గొంటే ఇంకా బాగుంటుంది. అందువల్ల ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈరోజు నేను ఈ భజనలో పాల్గొన్నాను. ఆ దేవునికి, ఈ భజన నడిపిస్తున్న ఈ బృందానికి ధన్యవాదాలు భరోసా తెలియజేసుకుంటూ